ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ రోజున ఉదయం 4 గంటల కాడి నుంచి స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రస్తుతం కుంకుమార్చన పూజ జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరము స్వామివారికి దర్శన నిమిత్తం భక్తులకు ప్రత్యేక దర్శనం క్యూ లైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే రాత్రికి స్వామివారికి లింగోద్భవ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే దేవస్థానం ఆవరణలో సాంస్కృతిక ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపు ఉదయం 9 గంటలకి స్వామివారి కళ్యాణము, అనంతరం సాయంకాలము స్వామివారి నగరోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా అత్యంత వైభవంగా చేయుటకు ప్రత్యేక అలంకరణలతో స్వామివారి కార్యక్రమం నగరోత్సవం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానములో మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, తరువాత స్వామివారికి రుద్రాభిషేకం కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారు. అలాగే ఈ శివరాత్రి సందర్భమున సాయంత్రం పూట అమ్మవారికి జగన్మాత పార్వతీదేవికి కుంకుమార్చన పూజ, రాత్రి 10 గంటలకు స్వామివారికి లింగోద్భవ అభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అలాగే శివరాత్రి తదుపరి రోజు రేపు 27వ తారీఖు స్వామివారికి ఉదయం 9 గంటలకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తదుపరి స్వామివారికి భక్తులకి ప్రసాద వితరణ, అలాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారి నగరోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కోరికలు తీరుస్తారు. కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈ దేవాలయంలో వెలిసి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఓం నమః శివాయ.